చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. నీళ్ళలా లేవు, పాలధారలా ఉంది అసలు. బా 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 ఎంత బ్యూటిఫుల్గా ఉంది పైనుంచి. ఎందుకంటే నేను వాటర్ ఫాల్స్ ఈ మధ్య చాలా చూశాను, కానీ కొంచెం చిన్న హైట్ నుంచి వచ్చేవి. ఇది చాలా పెద్ద హైట్ నుంచి వస్తున్నాయి. బ్యూటిఫుల్, సూపర్బ్, అల్టిమేట్ ఉంది అసలు. సో ఫైనల్లీ నాన్ మడోల్ ఒక ఫైనల్ డెస్టినేషన్కి అయితే రావడం జరిగింది. సో అక్కడ మనకు కనబడుతుంది మొత్తం వాల్ స్ట్రక్చర్ అంతా కూడా 5th and 6th centuryలో కట్టడం జరిగింది. దీన్ని మెగాలిథిక్ ఆర్కిటెక్చర్ అంటారు. ఈ మెగాలిథిక్ ఆర్కిటెక్చర్ అంటే ఒక రాయి పైన ఇంకో రాయిని పేరుస్తూ గోడల్ని కానీ లేకపోతే ఒక స్ట్రక్చర్ని బిల్డ్ చేయడాన్ని మెగాలిథిక్ ఆర్కిటెక్చర్ అంటారు. అది జనరల్గా మనకి యూరోప్ నుంచి మెడిటేరియన్ సీ వరకు, స్వీడన్ నుంచి మెడిటేరియన్ సీ వరకే ఇది కనిపిస్తుంది. కానీ ఇది 5th, 6th centuryలోనే ఇద్దరు బ్రదర్స్ ఇలా కట్టడం జరిగింది. ఎలా కట్టారు? సో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఏలియన్సా లేకపోతే వాళ్ళు మనుషులేనా అనేది తెలియదు. అదొక పెద్ద మ్యాజిక్ అని అంటుంటారు. సో ఇప్పుడు నాన్ మడోల్ వైపు నడుస్తున్నాము, నేను ప్లస్ మన డ్రైవరు. సో ఇద్దరం కలిసి నడుస్తున్నాం. దాదాపు ఒక 1 kilometer నడవాలంట. సో మొత్తం అంతా కంప్లీట్ అడవి ప్రాంతంలో చెట్ల మధ్యలో నడుస్తున్నట్టుంది. మొత్తం కిందికి దిగుతున్నాము. కొంచెం దారి అయితే పర్వాలేదు, అంటే చాలా నడక దారి తప్పించి ఇంకా వేరే దారి అయితే లేదు మనకి. వీళ్ళు రాళ్ళు వేసుకుని మొత్తం దారి అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ దారి కూడా ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. సో ఇలా బయలుదేరి నాన్ మడోల్కి వెళ్ళాలి. ఇంత కష్టపడి నాన్ మడోల్కి ఎందుకు వెళ్తున్నాం అనేది అక్కడికి వెళ్ళాక మీకు అర్థమవుతుంది. సో అక్కడ ఒక కోకోనట్ క్రాబ్ కనిపిస్తుంది చూడండి, మనము వనువాతులో చూసిన క్రాబ్. దారి ఎలా ఉందో చూసుకోండి. ఈ దారిలో ఇప్పుడు మనము నాన్ మడోల్కి వెళ్ళాలి. అతను మనకి దారి చూపిస్తున్నాడు, గైడ్. సో వీళ్ళే దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం అంతా కోరల్ రీఫ్స్, కోరల్స్తోని ఇక్కడ వీళ్ళు ఒక రీఫ్ కట్టేశారు. దారంతా ఇలాగే ఉంది, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. కింద పడ్డామా దెబ్బలు మామూలుగా కాదు. నేను సెల్ఫీ వీడియో తీస్తే మీకు అర్థం కాదని చెప్పి ఫ్రంట్ సైడ్ వీడియోనే చూపిస్తున్నా. ఎందుకంటే రోడ్ ఎలా ఉందన్నది మీకు ఎలా తెలుస్తుంది. ఈ అబ్బాయి పాపం ఓన్లీ $3 ఛార్జ్ చేశాడు, అంటే $250 మాత్రమే ఛార్జ్ చేసి మనకి ఈ గైడెన్స్ దారి అన్నీ చూపిస్తున్నారు. వెళ్ళేటప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా ఇచ్చేసి వెళ్దాం. ఇది వెళ్ళే దారి చూస్తుంటే అడవిలో కాదు ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. నాకైతే క్షణక్షణం సినిమా గుర్తొస్తుంది. శ్రీదేవి అండ్ వెంకటేష్ నడిచి క్షణక్షణం మూవీ. వాళ్ళు అడవిలో తప్పిపోతారు కదా. సో ఇవన్నీ చెట్ల కొమ్మలన్నీ నరికేశారు, వాటి వేళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి చూడండి. ఇదేదో ఎక్కించి దించుతున్నాడు. లిటరలీ ఇక్కడ దారి లేకపోతే అక్కడ అదొకటి బోట్ పెట్టారు, ఇక్కడ ఒక చెక్కలది బ్రిడ్జ్ కట్టారు. రాళ్ళు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తున్నానో అర్థం కావట్లేదు. ఒక ఆర్కియలాజికల్ వండర్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం మనం. దిస్ ఈస్ కన్సిడర్డ్ టు బీ ద వెనిస్ ఆఫ్ ద పెసిఫిక్. పసిఫిక్ ఓషన్ యొక్క వెనిస్ అని అంటారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ టు బి ద 8th wonder ఆఫ్ ద వరల్డ్ అంట. ప్రపంచంలోని 8వ వింత కింద దీన్ని కన్సిడర్ చేస్తారంట. చూద్దాం ఎలా ఉందనేది. సో మన అదృష్టం ఏంటంటే ఇప్పటిదాకా వర్షం పడింది, ఇప్పుడే వర్షం ఆగింది కాబట్టి సో కొంచెం మనకి చూసుకోవడానికి ఈజీ ఉంది. నాకంటే ఎక్కువ మీరు అదృష్టవంతులు. నేను ఇంత కష్టపడి వెళ్తున్నా, మీరు మాత్రం ఫ్రీగా సింపుల్గా చూసేస్తున్నారు.
సో సింపుల్గా చూస్తున్నప్పుడు కనీసం జస్ట్ ఒక సింపుల్ కర్టెసీ కింద కమెంట్స్లో మీ ఇష్టాన్ని, మీరు నచ్చారా లేదా అనే దాన్ని కమెంట్స్లో తెలియజేయండి ప్లీజ్. ఇక్కడ మళ్ళీ ఇంకో చెక్క బ్రీడింగ్ ఉంది, మొత్తం వాటర్. ఎలాగంటారబ్బా బాబు, ఇది అసలు ఇక్కడ దారే లేదు. అలాంటిది ఇది కట్టింది యాక్చువల్గా దాదాపు 2000 సంవత్సరాలు దాటుతుంది. మోర్ దాన్ 2000 years ago, 1st century 2nd century ADలో. చిన్న చిన్న రాళ్ళు, కోరల్స్ అన్నీ ఇక్కడ సముద్రంలో దొరికే గుట్టలు, చిన్న చిన్న గుళ్ళ లాంటివి అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ వేసి ఇలా తయారు చేశారు. ఇది రోడ్ ఇలా ఉంది, నడకదారి. జనరల్గా ఇక్కడికి షూస్ ప్రిఫర్ చేస్తారంట. నేను ఐలాండ్ కదా అని చెప్పేసి నేను చెప్పులు వేసుకొని వచ్చాను. యాక్చువల్ షూ వేసుకొని వచ్చి ఉంటే బాగుండేదేమో, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడే చెప్పాను రెయిన్ లేదు, వర్షం లేదు, బాగుంది, హ్యాపీగా ఉంది అనుకున్నాం. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది చూడండి. సో ఇటువైపు అటువైపు రెండు వైపులా మనకి నది ఉంది, వాటర్ ఇక్కడ. సో నాన్ మడోల్ అనేది ఇట్ వాస్ బిల్ట్ ఆన్ ఏ లగూన్. ఒక లగూన్లో మల్టిపుల్ చిన్న చిన్న ఐలాండ్స్ని కలుపుకుంటూ, అన్నీ కూడా కెనాల్స్ ద్వారా కలుపుకుంటూ వచ్చిన ప్లేసే నాన్ మడోల్. అండ్ దిస్ వాస్ బిల్ట్ 2000 years ago. సో చూసుకోండి ఎన్ని ఇయర్స్ ఆఫ్ చరిత్ర ఉందనేది. ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం సో ఒక ఇద్దరు బ్రదర్స్ మ్యాజిక్ చేసి ఇవన్నీ కట్టారని చెప్పేసి అని అంటారు. సో ఇట్స్ ఎ మ్యాజికల్ ప్లేస్ అని అంటుంటారు. We reached. Is this the final destination? So this is the final place, final spot? Yeah. Okay. And that was the wall which was built. That was the wall? Yeah. Okay. So ఇది ఫ్రెండ్స్, సో ఫైనల్లీ నాన్ మడోల్ ఒక ఫైనల్ డెస్టినేషన్కి అయితే రావడం జరిగింది. సో అక్కడ మనకు కనబడుతుంది అనేది మొత్తం వాల్ స్ట్రక్చర్ అంతా కూడా 5th and 6th centuryలో కట్టడం జరిగింది. సో ఫస్ట్ అండ్ సెకండ్ సెంచురీలో స్టార్ట్ చేస్తే ఇద్దరు బ్రదర్స్ 5th, 6th centuryలో ఒక ఇద్దరు మనుషులే ఇదంతా కట్టారని చెప్పేసి అని అంటారు. సో ఈ స్టోన్స్ కానీ ఈ స్ట్రక్చర్స్ కానీ ఇవేవి కూడా ఈ పర్టికులర్ ఓషియన్కి సంబంధించినవి కావు, ఇక్కడ ఉండేవి కావు. సో ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు, ఎలా పెట్టారు, ఎలా పేర్చారు అనేది ఇది ఒక ప్రపంచ వింత. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద 8th wonders ఆఫ్ ద వరల్డ్ ఆర్ అదర్వైజ్ వెనీస్ ఆఫ్ ద పెసిఫిక్. ఎందుకంటే ఇట్ ఈస్ కనెక్టింగ్ టు అ లాట్ ఆఫ్ మల్టిపుల్ కెనాల్స్. సో ఎన్నో రకరకాల కెనాల్స్, సో చిన్న చిన్న నదులు, మన గుంటలు అవన్నీ బోల్డ్ అని కలుపుకుంటూ ఇప్పుడు మనం వచ్చాం కదా, ఈ దారి మొత్తం అలాగే ఉన్నాయి, మొత్తం అన్ని నదులే. ఇదంతా ఒక లగూన్ యాక్చువల్గా. ఆ లగూన్లో ఉన్న చిన్న చిన్న కెనాల్స్ అన్నిటిని కలుపుకుంటూ ఇక్కడ
ఒక ఊరు అనేది కట్టడం జరిగింది. అండ్ దిస్ వాజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏరియా. సో దిస్ నాన్ మడోల్ ఇస్ పార్ట్ ఆఫ్ టెమెన్ ఐలాండ్స్. సో దిస్ టెమెన్ ఐలాండ్స్ వాజ్ అ సపరేట్ ఐలాండ్. ఒకప్పుడు ఇది ఒక సపరేట్ ఐలాండ్గా ఉండేది. ఆ ఐలాండ్లో 1650 వరకు, అంటే దాదాపు ఒక 400 సంవత్సరాల క్రితం వరకు కూడా దిస్ వాజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఐలాండ్. ఇప్పుడు ఏం చేశారంటే మైక్రోనేషియా, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా అని చెప్పేసి చేసినప్పుడు ఒక్కొక్క మల్టిపుల్ స్టేట్స్ కింద విభజించినప్పుడు ఫోన్పే ఐలాండ్ స్టేట్లో ఈ నాన్ మడోల్ని, ఈ తెమిన్ ఐలాండ్ని కూడా కలపడం జరిగిందనమాట. సో ఈ తెమిన్కి మన ఫోన్పేకి మధ్యలో ఒక కాజ్వే కూడా వేసి మనం దాంట్లోనే వచ్చామన్నమాట. సో ఆ కాజ్వేలో ఆ పర్టికులర్ ఐలాండ్ నుంచి ఈ ఐలాండ్కి కనెక్ట్ చేసాము. ఇక్కడికి వచ్చాక నాన్ మడోల్కి రావడానికి మాత్రం నడుచుకుంటూ వచ్చామన్నమాట. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్లేస్. సో చెప్తున్నాను కదా, సో ఇది దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ రూయిన్స్ ఆఫ్ నాన్ మడోల్. సో ఎందుకంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఇలా పడిపోయి ఉన్నాయి. ఈ రాళ్ళు అనేది ఇలా ఇవి పేర్చారా, లేకపోతే కింద పడిపోయాయా, లేకపోతే ఏంటనేది తెలియదు. సో అక్కడ ఆ కన్స్ట్రక్షన్ చూస్తుంటే మాత్రం అది మాత్రం కనబడుతుంది మనకు క్లియర్గా. అదంతా కూడా ఒక వాల్. సో ఇట్ వాజ్ లైక్ ఏ ప్యాలెస్ కైండ్ ఆఫ్ ఎ స్టఫ్ అని అనుకోవచ్చు ఒకప్పుడు. సో అవన్నీ, ఇదంతా ఒక ప్యాలెస్ ఉండేది, అవన్నీ పడిపోతూ వచ్చేసాయి ఇప్పుడు ప్రస్తుతానికి. బట్ దిస్ లుక్ సో గుడ్. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చాయి, ఇక్కడ లోకల్ వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు మ్యాజిక్ అంటారు, ప్లస్ ఏలియన్స్ తీసుకొచ్చి పెట్టారని అంటారు. ఎక్కడి నుంచి వచ్చాయనేది తెలియదు. ఈ రాళ్ళది మాత్రం ఇక్కడ ఈ పెసిఫిక్ ఓషన్లో దొరికే రాళ్ళు అయితే కావన్నమాట ఇవి. సో దాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ నాన్ మడోల్. సో ఇందుకోసం ఇంత కష్టపడి మనం ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. సో ఇక్కడ మనము వీలైతే ఒక డ్రోన్ని మనము ఫ్లై చేయడం చూద్దాము. డ్రోన్ షాట్లో ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది పైన ఓవర్ వ్యూ నుంచి మనకి ఏరియల్ షాట్ తీసుకొని చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడే ఇక్కడ డ్రోన్ షాట్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇప్పుడే విపరీతమైన వర్షం మొదలైంది. చూడండి, అసలు ఆ వర్షం చినుకులు కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి. ఫ్యాబ్యులస్గా ఉన్నాయి. కాకపోతే మనం డ్రోన్ అయితే తీయలేము. డ్రోన్ షాట్ తీయాలని ట్రై చేస్తే ఆ డ్రోన్ దొరక్కపోవచ్చు, దొరికినా కూడా మళ్ళీ మన కెమెరా కూడా పాడైపోయే అవకాశం ఉంది. సో అందుకని ప్రస్తుతానికైతే మీకు ఓన్లీ మన ఫోన్లోంచే షార్ట్స్ తీసి చూపిస్తున్నా. దిస్ ఈజ్ అన్ అమేజింగ్ ప్లేస్, బ్యూటిఫుల్. ఆర్కియలాజికల్ వండరే కాదు, న్యాచురల్ వండర్ కూడా. లుక్స్ సో బ్యూటిఫుల్, సో అమేజింగ్, సో ఆసమ్. ఊరికే అన్నారు వెనీస్ ఆఫ్ పసిఫిక్ అని. వెనీస్ నగరంలో మొత్తం అన్ని కెనాల్సే ఉన్నట్టు ఇక్కడ అన్ని కెనాల్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఈ నాన్ మడోల్ అనేది కట్టడం జరిగింది. లుక్స్ సో బ్యూటిఫుల్. ఇప్పటిదాకా వరుణదేవుడు మనల్ని మంచిగా కరుణించి బాగా మంచిగా చూపించాడు అనుకున్నానే లేదో వర్షం పడుతూనే ఉంది. ఇట్స్ ఎ వెటెస్ట్ ప్లేస్, ఇట్స్ ఎ వెటెస్ట్ ఐలాండ్. సో ఆబ్వియస్లీ వర్షం అనేది ఎక్స్పెక్టెడే. సో సో హీ ఈస్ ద వన్ హూ హెస్ బీన్ హెల్పింగ్ అస్ విత్ ద వీడియోస్. మనకు మంచి వీడియోస్ ఇవన్నీ షార్ట్స్ అన్నీ వచ్చాయంటే తన వల్లే, తను తీసిన వీడియోస్ వల్లే. సో థ్యాంక్స్ టు యూ. అండ్ దెన్ చూడండి, ఆల్రెడీ వర్షం మొదలైంది, విపరీతంగా వర్షం పడుతుంది. నేనైతే తడవాల్సిందే, తప్పదు. కాకపోతే మళ్ళీ మన కెమెరా తడవకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. అమేజింగ్ కదా. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి ప్లీజ్, కంపల్సరీ. నాకైతే ఈ పర్టికులర్ వీడియోకి ఐ వాంట్ టు సీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కమెంట్స్. అండ్ ఇలాంటి ఐలాండ్స్ మీరు ఇంకెక్కడైనా చూసుంటే ఖచ్చితంగా చెప్పండి, అక్కడ కంపల్సరీ విజిట్ చేస్తాను. ఎందుకంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, బ్యూటిఫుల్. సో దీన్ని మెగాలిథిక్ ఆర్కిటెక్చర్ అంటారు. ఈ మెగాలిథిక్ ఆర్కిటెక్చర్ అంటే ఒక రాయి పైన ఇంకో రాయిని పేరుస్తూ గోడల్ని కానీ లేకపోతే ఒక స్ట్రక్చర్ని బిల్డ్ చేయడాన్ని మెగాలిథిక్ ఆర్కిటెక్చర్ అంటారు. అది జనరల్గా మనకి యూరోప్ నుంచి మెడిటేరియన్ సీ వరకు, స్వీడన్ నుంచి మెడిటేరియన్ సీ వరకు ఇది కనిపిస్తుంది. కానీ ఇది 5th 6th సెంచరీలోనే ఇద్దరు బ్రదర్స్ ఇలా కట్టడం జరిగింది. ఎలా కట్టారు? సో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఏలియన్సా లేకపోతే వాళ్ళు మనుషులేనా అనేది తెలియదు. అదొక పెద్ద మ్యాజిక్ అని అంటుంటారు. ఎందుకనంటే ఇదంతా కూడా ఒక లగూన్లో ఉన్న కెనాల్స్ అన్నిటిని కలుపుకుంటూ కట్టిన స్ట్రక్చర్ అనమాట. సో ఇక్కడ వీళ్ళ క్యాపిటల్ సిటీ అనేది ఉండేది. సో ఈ క్యాపిటల్ సిటీ అనేది 16th సెంచరీ వరకు, 17th సెంచరీ వరకు, 1625 వరకు కూడా ఇది ఇలా వీళ్ళు మెయింటైన్ చేశారు. సో ఈ స్టోన్స్ కానీ ఇలాంటి స్ట్రక్చర్ కానీ యూరోప్ దాటి ఎక్కడ లేవన్నమాట. సో దాదాపు కొన్ని వేల మైళ్ళు, ఒక 10,000 మైళ్ళ డిస్టెన్స్లో ఉన్న ఆర్కిటెక్చర్ కానీ ఈ స్టోన్స్ కానీ అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాయి అనేది చాలా పెద్ద వింత అనమాట. సో అక్కడి నుంచి ఇక్కడ ఎవరు తీసుకొచ్చారు, ఎలా వచ్చినాయి, అవి ఎలా కట్టారు అనేది అసలు ఇప్పటికీ ఎలాంటి ఆర్కియాలజిస్ట్కి దొరకని వింతైన ప్రదేశం అనమాట. సో అందుకోసమే ఇది వన్ ఆఫ్ ద 8th వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అనేది. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో ఇప్పుడిప్పుడే కొంచెం వర్షం తగ్గుతుంది. సో వర్షం మొత్తం పూర్తిగా తగ్గితే మీకు ఖచ్చితంగా డ్రోన్ స్ట్రక్చర్లో కూడా, డ్రోన్లో కూడా మంచి వీడియో తీసి అది కూడా చూపించడానికి ట్రై చేస్తాను. బట్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. నాకైతే అసలు అల్టిమేట్ అనిపిస్తుంది. ఫోన్పే ఐలాండ్స్
ఆల్రెడీ మనకి ఐలాండే సూపర్ అంటే ఈ నాన్ మడోల్కి వచ్చిన తర్వాత ఇంకా అల్టిమేట్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము వర్షం తగ్గింది లక్కీలీ. సో మనం ఇది డ్రోన్ కెమెరా ఎగరేయడానికి ట్రై చేద్దాము. ఎక్కడన్నా మంచి స్పాట్ చూసుకొని స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ సెటప్ చేసుకున్నాను నేను డ్రోన్. మనకి బెస్ట్ పాసిబుల్ షాట్ తీయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడే వర్షం తగ్గింది కొంచెం. సో మళ్ళీ వర్షం పడే లోపలనే మనం దీన్ని ఫ్లై చేసి ఇదంతా కూడా, ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఒకసారి చూడడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఎంత వీడియోలో నార్మల్ ఫోన్లో తీసిన దానికి మనకి డ్రోన్కి మనకి డిఫరెన్స్ ఉంటుంది కదా, అందుకే. బ్యూటిఫుల్. సో మనకు టేక్ ఆఫ్ అయింది. దీన్ని మనం అక్కడ వాటర్ లోపలికి పంపిద్దాం. Okay friends, so now we are going to watch the Nan Madol water canal. Okay, run. Okay, so finally we have got the best possible shots. ఇంకా we'll get it back. మన డ్రోన్ని మనం తెచ్చేసుకుందాం. ఫ్రెండ్స్, సో మనం బెస్ట్ పాసిబుల్ వీడియో తీసుకున్నాము. సో ఆ వీడియో అనేది దీంట్లో ఆల్రెడీ క్యాప్చర్ చేయడం జరిగింది డ్రోన్లో. లక్కీలీ మనకు వర్షం కూడా ఆగిపోయింది. సో వచ్చింది, ఆ బెస్ట్ పాసిబుల్ షాట్స్ తీసుకున్నాము. అదంతా కూడా నేను మీకు దీంట్లో ఇంక్లూడ్ చేస్తాను. సో చూసి ఎంజాయ్ చేయండి. నాన్ మడోల్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఫోన్పే ఐలాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాము. సో మొత్తం మనకి ఇంతకుముందు అయితే రాళ్ళపై నుంచి వచ్చేసాము, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోయి చాలా చోట్ల నీళ్ళల్లో తడుస్తూ రావాల్సి వస్తుంది. ఇంత మామూలుగా మనకి నడవడానికే ఇంత కష్టంగా ఉంది, ఇంత ఇబ్బందిగా ఉంది. 2000 సంవత్సరాల క్రితం ఇది అసలు ఎలా కట్టారో కూడా అర్థం కావట్లేదు నాకు. 5th 6th సెంచరీలోనేమో పర్టికులర్ గోడ అనేది, వాల్ అనేది వాళ్ళ యొక్క క్యాపిటల్ సిటీ అనేది బిల్డ్ చేయడం జరిగింది. కానీ ఇదంతా కూడా 1st 2nd సెంచరీలో స్టార్ట్ అయింది.
all these stones are all the way, they have traveled all the way from Mediterranean Sea. కొన్ని వేల మైళ్ళు ఎలా ట్రావెల్ చేసి వచ్చాయో తెలియదు. దట్స్ మ్యాజిక్. బోల్డ్ అన్ని చెరువుల్ని అనుసంధానపరుస్తూ వీటన్నిటిని కలిపి ఒక నాన్ మడోల్ అని ఒక సిటీని బిల్డ్ చేయడం జరిగింది. అవన్నీ ఈ స్టోన్స్ పైన, ఒక లగూన్ పైన ఇదంతా బిల్డ్ చేయడం జరిగింది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మనం ఇప్పుడు వెళ్ళి చూసి వచ్చిన నాన్ మడోల్ రూయిన్స్కి వెళ్ళాలంటే ఇది ఒకటే దారి, నడక దారి మాత్రమే. మనకి ఎలాంటి వేరే రోడ్డు లేదు, బ్రిడ్జ్ లేదు. ఇదంతా కూడా ఒక ఆర్కియలాజికల్ వండర్ అనమాట. ఆర్కియలాజికల్ వండర్తో పాటు ఇట్ ఈస్ లైక్ నేచురల్ వండర్. ఎందుకంటే ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ గ్రీనరీ, సో మచ్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఇన్ని రకాల చెట్లు, ఇవన్నీ ఎవరు పెట్టారు ఎవరు తెలియదు, భగవంతుడే వచ్చి నాటాడంటారు అనమాట. సో దేవుడే, గాడ్ హ్యాస్ యాక్చువల్లీ ప్లాంటెడ్ ఆల్ దీస్ ట్రీస్ అంటారు. సో బ్యూటిఫుల్. ఇంతకుముందు వచ్చేటప్పుడు ఇక్కడ అసలు నీళ్ళే లేవు. మనము మొత్తం మామూలుగా వచ్చేసాము. ఇప్పుడు వాటర్ పైన నడుచుకుంటూ రావాల్సి వస్తుంది చూడండి. అంటే వాటర్ లెవెల్ ఎంత ఇంక్రీజ్ అయిందో చూసుకోవచ్చు. మనకి ఖచ్చితంగా షార్ట్స్ అండ్ చెప్పులు ఎందుకు వేసుకురమ్మన్నారు ఇప్పుడు అర్థమైంది. వెళ్ళే దారిలో మొత్తం అంతా వచ్చేటప్పుడేమో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, వాటర్ లెవెల్ తక్కువ ఉండడంతో హ్యాపీగా వెళ్ళిపోయాము, ఏం తడవలేదు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ దాకా మోకాళ్ళ దాకా నీళ్ళు వస్తున్నాయి. సో షూ వేసుకొని ఉంటే బాగుండదు అనుకున్నా, కానీ షూ అయితే పాడైపోయేవి. సో అందుకని మనం చెప్పులు వేసుకొని వచ్చిందని ఏమైంది. రాళ్ళు కదా ఇబ్బంది అవుద్దేమో, షూ తెచ్చుకొని ఉంటే బాగుంటుంది అనుకున్నాను. కానీ ఇప్పుడున్న వాటర్ లెవెల్కి చూసుకుంటే ఖచ్చితంగా చెప్పల్స్ ఆర్ డెఫినెట్లీ ద బెస్ట్. సో వీ హ్యావ్ అరైవ్డ్. సో వీఆర్ ఆల్మోస్ట్ అబౌట్ టు అరైవ్. సో మన ప్లేస్కి వెళ్ళబోతున్నాము. సో మన కార్ పార్కింగ్ చేసిన స్థలానికి ఇంకొక 2 minutesలో వెళ్ళిపోబోతున్నాం. ఈ కోరల్ రీఫ్స్ చూస్తున్నారా, ఒక్కొక్క స్టోన్స్ చూస్తున్నారా ఎలా ఉన్నాయో. ఇవేమో మెడిటేరియన్ సీ నుంచి వచ్చినాయి, ఇవేమో నార్మల్ ఓషన్లో దొరికే స్టోన్స్ అనమాట. సో ఇవి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటూ ఇక్కడ కట్టడం జరిగింది. ఇది ఫ్రెండ్స్. సో ఫైనల్లీ నాన్ మడోల్లో ఇలా ఉంది. ఎలా అనిపిస్తుంది అనేది మీరు కమెంట్ చేయండి కంపల్సరీ. నాకు ఐ వాంట్ టు సీ యాజ్ మెనీ కమెంట్స్ యాజ్ పాసిబుల్. మీరు ఎంతమంది కమెంట్ చేస్తే అన్ని కమెంట్స్ చూడాలని ఉంది. ఇదైతే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందని కమెంట్స్లో తెలియజేయండి. సో మొత్తానికి నాన్ మడోల్ చూసుకొని మళ్ళీ మన కార్ దగ్గర రావడం జరిగింది. సో కియా సెల్టోస్ ఇండియాలో కూడా ఉంది మనకి ఇది కారు. సో ఇట్స్ బ్యూటిఫుల్ కార్. సో ఇక్కడ ఉన్న వాటిల్లో బెస్ట్ కార్ అది. రెండోది వాళ్ళకి $3 వాళ్ళు యాక్చువల్ ఛార్జ్ చేశారు. దానికి ఇంకో $7 యాడ్ చేసి నేను వాళ్ళకి టిప్ ఇస్తే దానికే చాలా సంతోషపడ్డారు. $7 అంటే ఎంత, $500 అంతే. సో దానికే దే వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ మనకి పెట్రోల్ కూడా అయిపోతే పెట్రోల్ కూడా తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు. దాన్ని వాళ్ళు ఇప్పుడు నింపిస్తున్నాను అనమాట. సో మనకు తెలియదు యాక్చువల్గా రెంటల్ కార్లో వాళ్ళు ఫుల్ ట్యాంక్ ఇచ్చి ఆ తర్వాత ఫుల్ ట్యాంక్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. కానీ దీంట్లో అసలు పెట్రోల్ అవైలబుల్ లేకపోవడంతో ఇక్కడ దాకా అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మళ్ళీ పెట్రోల్ బంక్ లేకపోతే వాళ్ళే వెళ్ళి మనకి పెట్రోల్ తెచ్చిచ్చారు. సో వీఆర్ గోయింగ్ టు పుట్ ద పెట్రోల్ బ్యాక్ ఇన్ ద కార్ అండ్ దెన్ గో బ్యాక్ టు ద సిటీ. సో సిటీకి వెళ్ళే దారిలో ఇంకోటి పారనూయి అని ఒక ప్లేస్ ఉంది. ఆ పారనూయి అనేది మనము చూసే అవకాశం ఉంటే మాత్రం అది మీకు చూపిస్తాను. దట్స్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. సో కీప్ వాచింగ్. ఇక్కడ ఒక ముగ్గురు స్కూల్ పిల్లల అమ్మాయిలు వాళ్ళు చెట్టు మీద మామిడికాయ కొట్టుకొని తీసుకొని వెళ్తున్నారంట.
సో అది మంచి అనిపించి వాళ్ళకు $1 ఇచ్చి మామిడికాయ తీసుకున్నా. సూపర్ టేస్ట్ ఉంది. ఇప్పుడే చెట్టు పెంచి తెంపుకుంది అనమాట. చాలా పుల్లగా ఉంది కానీ సూపర్ టేస్ట్. ఫ్రెండ్స్, నాన్ మడోల్ నుంచి ఇప్పుడే ఒక 5 minutes డిస్టెన్స్ ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ కెపిరో వాటర్ ఫాల్స్ అనేది ఇక్కడ ఉంది. సో ఇది ఇక్కడ లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకు పార్కింగ్ స్పేస్ ఇచ్చారు. ఫారినర్ టూరిస్ట్కి $10 ఛార్జ్ చేస్తున్నారు. నార్మల్ ఎక్స్పాట్స్కి $5, మైక్రోనేషన్ లోకల్కి $3, చిల్డ్రన్స్కి అయితే ఓన్లీ $1. సో ఇదన్నమాట ఇక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి. ఆల్మోస్ట్ మనకి చీకటి అయిపోతుంది కాబట్టి కొంచెం తొందరగా క్విక్గా చూసుకొని వచ్చేద్దాం. సో ఇది వాతావరణం అండ్ ఇది ఐలాండ్. బ్యూటిఫుల్ కదా. సో కెపిరో వాటర్ ఫాల్స్, వెల్కమ్ టు కెపిరో వాటర్ ఫాల్స్ అని ఉంది. మనం వాటర్ ఫాల్స్ వైపు ఇప్పుడు వెళ్తున్నాము. చీకటి అవ్వకముందే మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ 5:15, ఇంకో 1 hour టైం ఉంది. ఈ 1 hourలో వాట్ ఎవర్ ద బెస్ట్ విచ్ వీ కెన్ సీ విల్ సీ అండ్ ఐల్ షో యూ ద బెస్ట్ పాసిబుల్ వాటర్ ఫాల్ ఇమేజెస్. ఫ్రెండ్స్, సో కెపిరో వాటర్ ఫాల్స్ ఇలా నడుచుకుంటూ వెళ్ళాలంట. ఓ 3 minutes పడుతుందంట. సో జస్ట్ లెట్స్ వాక్ త్రూ దిస్ ప్లేస్. ఇక్కడ మొత్తం అంతా ఆల్రెడీ కంకర స్టోన్లు వేసి పెట్టేశారు. సో మనకి ప్రాపర్గా నడుచుకుంటూ వెళ్ళడానికి ఈజీగా ఉంది. సో దీనిలో వెళ్ళిపోదాం. మొత్తం చెట్ల మధ్యలో చిన్న రోడ్డు వేసుకున్నారు. నాదేమో కొంచెం స్పీడ్ నడక, అతనేమో కొంచెం హెవీ పర్సనాలిటీ అయ్యేసరికి కొంచెం మెల్ల నడుస్తున్నాడు. సో అతని కోసం వెయిట్ చేస్తూ నడుస్తున్నాను నేను. నాకు ఇక్కడ నుంచి వినిపిస్తుంది ఆ వాటర్ ఫాల్స్ శబ్దం అనేది. సో దగ్గరలో ఉన్నామన్నమాట. ఇక్కడైతే సన్న ధార కనిపిస్తుంది. దీని ఆరిజిన్ పైన ఉంది, చూద్దాం. Wow, fabulous. Fabulous. Super asal. Swim at your own risk అని ఉంది. మనకు స్విమ్మింగ్ రాదు. నాకు అసలు స్విమ్మింగ్ రాదు కాబట్టి స్విమ్ అయితే చేయను నేను. కానీ స్విమ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు స్విమ్ హియర్ అని చెప్పేసి అని రాస్తుందన్నమాట. వావ్, ఎంత పైనుంచి, పెద్ద కొండపై నుంచి వస్తున్నాయి నీళ్ళు. ఫ్యాబ్యులస్, 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 ఆసమ్, అమేజింగ్, బ్యూటిఫుల్. ఎలా ఉంది ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్లో? సూపర్బ్ కదా. అసలు జస్ట్ ఒక 3 to 4 minutes వాకింగ్లో మనకి ఇక్కడ దాకా రాగలిగాము. అక్కడేమో మనకి వాటర్ కనబడుతున్నాయి, ఇక్కడేమో ఇంత పెద్ద కొండపై నుంచి మనకి నీళ్ళధార అనేది కనిపిస్తుంది. సూపర్ అల్టిమేట్ వాటర్ ఫాల్స్ కదా. సో వీళ్ళకి వాటర్ ఇలా ఫ్రెష్ వాటర్ సోర్స్ ఉండడం వల్లే ఈ ఐలాండ్ అంతా ఇంత పచ్చదనంతో ఇంత బాగుంది. ఫ్రెష్ వాటర్ లేకపోతే ఏమవుతుంది? అవ్వదు. సో కల్టివేషన్ అవ్వదు, ఫ్రూట్స్ ఉండవు, ప్లాంట్స్ ఉండవు, ఏవి ఉండవు. ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి. అంటే అది కేవలం బికాజ్ ఆఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ దిస్ ఫ్రెష్ వాటర్ సోర్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో? నీళ్ళలా లేవు, పాలధారలా ఉంది అసలు. బా 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 ఎంత బ్యూటిఫుల్గా ఉంది పైనుంచి. ఎందుకంటే నేను వాటర్ ఫాల్స్ ఈ మధ్య చాలా చూశాను కానీ కొంచెం చిన్న హైట్ నుంచి వచ్చేవి, ఇది చాలా పెద్ద హైట్ నుంచి వస్తున్నాయి. బ్యూటిఫుల్, సూపర్బ్, అల్టిమేట్ ఉంది అసలు.
ఎక్సలెంట్. ఈ వాటర్ ఫ్లో అనేది, దాని స్పీడ్ అనేది ఎంత ఉందనేది మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇలా వీళ్ళకి ఈ వాటర్ సోర్స్ అనేది ఈ ఐలాండ్ మొత్తాన్ని కాపాడుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రీన్ ఐలాండ్స్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఇలాంటి వాటర్ సోర్స్ ఉండడం వల్లే. ఓషియన్స్, పసిఫిక్ ఓషన్స్ మధ్యలో జస్ట్ అబౌవ్ ద ఈక్వెడార్ లైన్లో ఉండే ఫోన్పే ఐలాండ్స్లో దిస్ ఇస్ ద వాటర్ ఫాల్. బ్యూటిఫుల్ కదా, అసలు నీళ్ళలానే లేవబ్బా. ఇవైతే అసలు పాలు కారుతున్నట్టున్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అమేజింగ్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ సో అమేజింగ్, సో బ్యూటిఫుల్. ఎంత కూల్గా, ఎంత నీట్గా, ఎంత ప్యూర్గా ఉండదు తెలుసా అసలు వాటర్. బా అమేజింగ్. తీయగా, సూపర్, అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్, అమేజింగ్. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ వాటర్ ఫాల్ అది చూడ్డానికి కూడా అసలు నీళ్ళలానే లేవు, పాలలాగా ఉన్నాయి. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్, అమేజింగ్ గైస్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, ఐఎమ్ హ్యావింగ్ మై ఫన్.